సార్ 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 బ్యాంక్ రాబరీ అయిందని విన్నాం, నిజమేనా? ఎవరి మీదైనా అనుమానంగా ఉందా సార్? నాకు మీ మీద అనుమానంగా ఉంది. నాకు మేనేజర్కి తప్ప రాబరీ అయినట్టు ఎవరికి తెలియదు. మీరెలా వచ్చారు? ఇంతకు ఎవరు చేశారు సార్? ఎవరు చేశారో తెలియాలంటే ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకు చేశారో తెలియాలంటే ఇంట్రాగేట్ చేయాలి. అలా జరగాలంటే ముందు మీరు వీడిని వదిలేయాలి. బ్యాంక్ కస్టమర్స్ అందరూ కూడా మండే మార్నింగ్ 10:30 కల్లా వచ్చి వాళ్ళ పాస్బుక్స్ చూపించి వాళ్ళ అమౌంట్ తీసుకెళ్ళొచ్చు. పర్టికులర్గా డేట్ చెప్తున్నారు, మీరే కొట్టేశారా? కౌంటరా? ఎన్కౌంటర్లో పోతావు. ఐబిఎండి బ్యాంక్లో 200 కోట్లు రాబరీ జరిగిందని చెబుతూ కస్టమర్స్ని మండే వచ్చి డబ్బులు తీసుకెళ్ళండి అని చెప్పడం అతని పొగరిబోతనమా లేక అతి విశ్వాసమా? చూస్తూనే ఉండండి 6 టీవీ. ఏయ్, బ్యాంక్కి వెళ్దామా సార్? ఎలా కొట్టేశారు అన్నది మనకెందుకు, ఎలా కొట్టేసి వెళ్ళారు అన్నది ఇంపార్టెంట్. ప్రూఫ్ లేకుండా రాబరీ చేస్తాం, మరి డబ్బు ఎలా తీసుకెళ్తాం? కెమెరాస్ 11 o'clock జామ్ అయ్యాయి. ఫస్ట్ థింగ్, బ్యాంక్ సరౌండింగ్స్ నుండి ఏ కాల్స్ వెళ్ళాయో చూడు. సెకండ్ థింగ్, బ్యాంక్ దగ్గర ఉన్న సర్కిల్లో 11 to 2 o'clock మధ్య ఏ వెహికల్స్ వెళ్ళాయో చెక్ చేయి. ఎస్ సార్. బ్యాంక్ దగ్గర ఉన్న సర్కిల్లో 10 బైకులు, 4 కార్లు, 3 క్యాబ్స్, 1 లారీ వెళ్ళాయి సార్. దొంగతనానికి బైక్సా వాడరు, లారీలా? సొంత కార్సు ఛాన్సే లేదు. క్యాబ్స్ ఒక్కో క్యాబ్ ఒక్కో సర్కిల్ ద్వారా వెళ్ళాయండి సార్. సార్ ఇంతకీ ఏమంటారు సార్? నోరు మూసుకొని బయటికి వెళ్ళమంటాను. అంటే ఇన్ని రోజులు మీ కార్ని నా సొంత కార్ల బంగారంలో ఒక్క గీత పడకుండా చూసుకున్నందుకు నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారా? అన్ని సొట్టలే పడేసావు కదరా, ఇంకా గీతలు ఎక్కడ పడతాయి? అంతే సార్, మా లాంటి సిన్సియర్ డ్రైవర్లకి ఇలాంటి అపవాదులు తప్ప. ఏంటి అపవాదా? ఏనాడైనా తాక్కుండా డ్రైవ్ చేశారా? ఇప్పటికే 2 సార్లు వార్నింగ్ ఇచ్చాను, అయినా నీకు బుద్ధి రాలేదు. సార్ నేను తాగడం మీరు ఎప్పుడైనా చూసారా? లేదు. మరి పగలు తాగితే పట్టబాలే తాగామంటారు, మీరేసేదేమో రాత్రి డ్యూటీలు. ఇక తాగకుండా ఎలా ఉంటాం? ఇక నీ సేవలాపి బయటికి వెళ్ళరా బాబు. ఓకే బాయ్. సార్ నా బంగారం జాగ్రత్త. పోరా బాబు పో.